ఎగ్జామ్ ఫీజు కడతానికి ఇంత టైం పడుతుందని అసలు అనుకోలేదు. హే గైస్, మ్యాటర్ ఏంటంటే మా ఆయనది ఎగ్జామ్ ఫీజు కడదాం అని చెప్పి కాలేజ్కి వెళ్ళామన్నమాట. చాలా రోజుల తర్వాత అయితే కాలేజ్కి వచ్చాను. ఈ బెంచెస్ ఇవన్నీ చూస్తుంటే నేను చదువుకున్న నా ఇంటర్ రోజులైతే గుర్తొచ్చేసేసాయి ఒకసారిగా. ఫీజు కడదాం అని చెప్పి అయితే అలా లోపలికైతే వెళ్ళామన్నమాట. తీరా లోపల చూస్తేనేమో సార్ అయితే లేరు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అలా కాలేజ్ అంతా ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. అలా బెంచ్ మీద కూర్చొని అయితే నేను మా ఆయన ఇంటర్ డేస్ అయితే గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకుంటూ కొంచెం బాధపడుతూ ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే మేము ఇంటర్లోనే కలుసుకున్నాం అన్నమాట. ఇంకా సార్ కూడా వచ్చారన్నమాట. మేమైతే ఫీజు కట్టడానికి వెళ్ళాము. ఎలాగైతే నేను ఫీజు అయితే కట్టేసామన్నమాట. ఇంకా అలాగా క్యాంపస్ అంతా ఒక రౌండ్ వేసేసి మా క్లాస్ రూమ్స్ అవన్నీ ఒకసారి చూసుకొని మా సార్లందరినీ పలకరించేసి అలా బయటకైతే వచ్చామన్నమాట. అలా క్యాంటీన్ చూద్దామని ఒకసారి క్యాంటీన్లోకి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకొని అలా ఇంటికైతే బయలుదేరిపోయాను అన్నమాట. ఇంతకీ మన టీజేపీఎస్ కాలేజ్లో ఎంతమంది చదువుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.